ఓవైపున చంద్రబాబు గారు ప్రతీకారాలు వద్దంటున్నారు. అట్లాగే దౌర్జన్యాలు వద్దని చెప్తున్నారు. మరోవైపున పోలీసులు నిర్లిప్త పాత్ర పోషిస్తున్నారు. గ్రౌండ్ లెవెల్ గొడవలు నడుస్తూనే ఉన్నాయి. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం అక్కుర్తి గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ వార్డు సభ్యుడు రమేష్ మీద టీడీపీ నాయకులు కార్యకర్తలు దాడి చేశారు. రాత్రి 8 గంటల సమయంలో టీడీపీ నాయకుడు సుబ్రహ్మణ్యం కొందరు టీడీపీ కార్యకర్తలతో కలిసి రమేష్ ఇంటికి వెళ్లారు. ఇంట్లో భోజనం చేస్తున్న రమేష్ని బయటికి పిలిచి వీధిలోకి లాక్కొచ్చారు. ఆ టైంలో కొందరు విద్యుత్ సరఫరా నిలిపేశారు. ఆ చీకట్లో వాళ్ళంతా కర్రలతో రమేష్ని కొట్టారు. రమేష్ కేకలకు చుట్టుపక్కల వాళ్ళు రావడంతో సుబ్రహ్మణ్యం పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన రమేష్ని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. చిత్తూరు జిల్లా పొంగనూరు మండలంలో రోడ్డుకు అడ్డంగా గుంత తవ్వేశారు. వైఎస్ఆర్సీపీకి ఎక్కువ ఓట్లు వేశారని 5 గ్రామాల ప్రజలు రాకపోకలకి ఇప్పుడు అక్కడ గండి కొట్టారు. మిర్జేపల్లి నుంచి నాకిరేపల్లి తదితర గ్రామాల్లో బీసీ ఎస్సీ సామాజిక వర్గాలు ఎక్కువగా ఉన్నారు. ఇటీవల ఎన్నికల్లో ఆ గ్రామాల్లో వైఎస్ఆర్సీపీకి అధికంగా ఓట్లు లభించినాయి. దీంతో ఆ ప్రాంత ప్రజలకు సంబంధించి అడ్డుకునేందుకోసం మిర్జేపల్లి నుంచి నాకిరేపల్లి, బసివినాయనపల్లి, కొత్తూరుతో పాటు రేషన్ షాపుకు కూడా వెళ్లేందుకు 20 సంవత్సరాల కింద ఉపాధి హామీ నిధులతో 1/2 కిలోమీటర్ రోడ్డు వేస్తే 2 ఏళ్ల కిందట 5 లక్షలతో గ్రావెల్ రోడ్డు ఏర్పాటు చేశారు. ఇప్పుడు దాన్ని కాస్త ధ్వంసం చేశారు. మరోవైపు చిత్తూరు జిల్లా పొంగనూరు మండలంలో వైఎస్ఆర్సీపీ నాయకుల మీద తప్పుడు కేసులు నమోదు చేశారని సాక్షి హైలైట్ చేసింది. వనమలదిన్నె గ్రామంలో జెడ్పీఐ స్కూల్ దగ్గర తెలుగుదేశం నాయకులు కట్టిన ఫ్లెక్సీలను శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కాల్ చేశారు. ఆ బ్యానర్లను వైఎస్ఆర్సీపీ నాయకులు కాల్ చేశారని తెలుగుదేశం పార్టీ నాయకులు ఫిర్యాదు చేయడంతో వెంటనే కేసు నమోదైంది. మరోవైపు అన్నమయ్య జిల్లా మొలకల చెరువులో మాజీ సర్పంచ్ వైఎస్ఆర్సీపీ నాయకుడు డి రవీంద్రారెడ్డి, కె శ్రీనివాసుల మీద దాడి చేసి తీవ్రంగా గాయపరిచినటువంటి విషయం మీద 8 మంది టీడీపీ నేతల మీద కేసు నమోదు చేశారు. గురువారం ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్నటువంటి సిమెంట్ ఇటుకల తయారీ ఫ్యాక్టరీ వద్ద రవీంద్రారెడ్డి, శ్రీనివాసులు, నరసింహలు ఉంటే టీడీపీ నేతలు సిద్దప్ప, చెన్నపరెడ్డి, చెన్నకృష్ణ, గిరిధర్, శివప్ప, రవి, రామాంజులు మరికొందరు దాడి చేశారు. రవీంద్రారెడ్డిని, శ్రీనివాసుల్ని చంపాలన్న ఉద్దేశంతో ఎనపరాడ్లు, కత్తులతో విరుచుకుపడ్డారన్నటువంటిది ఇక్కడ మరొక అంశం. ఇది ప్రస్తుతం నిన్న జరిగినటువంటి సంఘటనలకు సంబంధించి, అట్లాగే ఈ వ్యవహారాలకు సంబంధించినటువంటి మరికొన్ని వార్తలు కూడా హైలైట్ చేసింది సాక్షి.